హర్యానా ఫలితాలు క్రికెట్లో ఫైనల్ మ్యాచ్ను తలపించాయి. క్షణక్షణం అభ్యర్థుల హార్ట్ బీట్ను పెంచేశాయి. ఉదయం ఫలితాలు కాంగ్రెస్దే గెలుపని చెప్పేశాయి. తొలి రౌండ్లోనే మ్యాజిక్ ఫిగర్ దాటడంతో పార్టీ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. రాష్ట్రంలోనే కాదు ఢిల్లీలో కూడా స్వీట్లు పంచుకుని డాన్సులు చేశారు నేతలు. ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టుగా కాంగ్రెస్దే ఈసారి హర్యానా పీఠం అనుకున్నారు. కానీ తరువాతి రౌండ్స్లో మాత్రం ఫలితాలు పూర్తిగా యూటర్న్ తీసుకుని తీవ్ర ఉత్కంఠ రేపాయి. జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకెళ్తోంది. ప్రస్తుతం 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ 29, పీడీపీ 4, కాంగ్రెస్ 6 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఎన్సీ కలిసి పోటీ చేశాయి. బీజేపీ, పీడీపీ ఒంటరిగా బరిలోకి దిగాయి. అయితే ఇక్కడ 5 ఎమ్మెల్యేలను ఎల్జీ నామినేట్ చేయనున్నారు. నామినేటెడ్ ఎమ్మెల్యేలతో మెజారిటీ మార్క్ 48కి చేరనుంది. హర్యానాలో ఫలితాలకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికలకు సంబంధించి ఇవాళ కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠభరితంగా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇటు హర్యానాలో మొదటగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని అంచనాలు వేసుకున్నారు. అందుకు అనుగుణంగానే మెజార్టీ స్థానాల్లో కూడా ఆధిక్యత కనబరిచారు కాంగ్రెస్ అభ్యర్థులు. తర్వాత మెల్లగా పుంజుకున్న బీజేపీ కాస్త ఇప్పుడు 50 సీట్లకు పైసలకు స్థానాల్లో ఆధిక్యత కనబరుస్తున్నారు. ఇటు మొదటి నుంచి కూడా ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మొదటి నుంచి కూడా ఇవాళ బీజేపీ గత 2 పర్యాయాలుగా పెద్ద ఎత్తున రైతులను ఇబ్బంది పెట్టింది. రైతాంగానికి తీవ్ర నష్టం చేకూర్చే విధంగా ఎంఎస్పీ వంటి చట్టాలను ఇంప్లిమెంట్ చేయకపోవడం కావచ్చు, నల్ల చట్టాలను తీసుకొచ్చి రైతాంగాన్ని తీవ్ర సంక్షోభంకి నెట్టిందని చెప్పేసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కి సంబంధించిన వారు ప్రచారం చేశారు. ఇటు బీజేపీ సైతం అదేవిధంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇతర రాష్ట్రాల్లో అధికారం ఉన్న తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న అధికారం కాంగ్రెస్ పార్టీ అక్కడ ఉన్న పథకాలను ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయకపోవడాన్ని ప్రధాన అస్త్రంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీజేపీ పార్టీ ప్రచారం చేస్తూ ముందుకు పోయింది. ఈ నేపథ్యంలో ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే బీజేపీ అయితే మొగ్గుతుపై, కాంగ్రెస్ అయితే మొగ్గుతుపై కాంగ్రెస్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ హర్యానాలో హస్తగతం చేసుకుంటుందని చెప్పేసి కూడా మొదటి నుంచి చెప్తూ వచ్చాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా ఇవాళ పలికిదైన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 47 స్థానాల్లో బీజేపీ ఆధిక్యత కనబడుతుంది. కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకు పడిపోయిన పరిస్థితి వస్తుంది. ఐఎన్ఎల్డీ 2, జేజేపీ 0. అంటే గత ఎన్నికల్లో జేజేపీ చాలా స్థానాల్లో కూడా గెలిచింది, 12-13 స్థానాలు గెలిచింది. ఇప్పుడు అది 0గా ఒక సీటు కూడా కాకపోవడం, ఆ సీట్లు అన్ని కూడా ఓటర్లంతా కూడా ఇటు బీజేపీ వైపు మొగ్గు చూపారు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అంతేకాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా చాలా చోట్ల ప్రభావం చూపుతుంది. ఢిల్లీ పక్కనే ఉన్న హర్యానాలో ఖచ్చితంగా ప్రభావం చూపుతుంది అని చెప్పేసి చాలా మంది భావించారు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కూడా కాల తెరవకపోవడం, ఓటర్లంతా కూడా బీజేపీ వైపు మొగ్గు చూపినట్టు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ఇటు ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అలయన్స్ లో పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ అధికారం చేపట్టేదని చెప్పేసి చాలా మంది రాజకీయ విశ్లేషకుల పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒంటరిగా పోటీ చేయడం వల్లనే ఇవాళ ఓటు అంతా కూడా స్ప్లిట్ అయిన ఓటు బీజేపీ మేలు చేసిందని చెప్పేసి కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ వల్ల హర్యానాకు సంబంధించి 90 స్థానాలు ఉండగా బీజేపీ 45 స్థానాల పైచులకు సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుంది. ఇది కాంగ్రెస్ మాత్రం 37 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత కనపరుస్తుంది. అయితే మ్యాజిక్ ఫిగర్ ఇప్పటికే దాటింది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ అక్కడ బీజేపీ ముచ్చటగా మూడోసారి అధికారం చేపట్టనున్నట్టు కూడా మనకు సంవత్సరం ఉంటుంది. ఇప్పటికే బీజేపీ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేస్తున్న పరిస్థితి. సాయంత్రం 7 గంటల ప్రాంతంలో ప్రధాని నరేంద్ర మోడీ సైతం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నట్టు కూడా బీజేపీ వర్గాల నుంచి సమాచారం. అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక శుభకట్టని భావించవచ్చు. ఎందుకంటే హర్యానాలో ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, హర్యానాలో అధికారం వస్తే ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో అంటే వచ్చే
ఆ ఎంపీ ఎన్నికల్లో ఖచ్చితంగా మేము మెజార్టీ సీట్లు గెలుచుకోబోతాం ఇండియా వైపు వాస్తవంగా ఇండియా అంతటా కూడా అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఒక రెఫరెండంగా భావించారు. అయినప్పటికీ కూడా ఇవాళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా మరోసారి బీజేపీ అవతరించడంతో కాంగ్రెస్ కళ్ళు తినదని చెప్పుకోవచ్చు. కానీ ఇవాళ ఏదైతే జమ్మూ కాశ్మీర్ లో సైతం ఏదైతే ఎగ్జిట్ పోల్స్ కావచ్చు అంచనా వేసినట్టే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ 43 స్థానాలకు పైచిలకు స్థానాల్లో కూడా ఆధిక్యం కనబడుతుంది. అక్కడ బీజేపీ కేవలం 28 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఈ కాంగ్రెస్ 7 స్థానాలకు, టీడీపీ 2, ఇతరులు 10 స్థానాల్లో ఆధిక్యంగా ఉన్నారు. మొత్తం దగ్గర ఇండియా కూటమి ఆ ప్రభుత్వం ఏర్పాటు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తుంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ 5 సభ్యులను నామినేట్ చేయొచ్చని చెప్పేసి కొత్తగా వార్తలు వస్తున్న నేపథ్యంలో బీజేపీ ఏ విధంగా ముందుకెళ్తుంది, బీజేపీ ఒకవేళ పార్టీ అధికారం చేపట్టబోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఒక ఆసక్తి కనబడుతుంది. అయితే ఇప్పటికే ఈ ఇండియా కూటమికి సంబంధించిన నాయకులు ఇప్పటికే సుప్రీంకోర్టు మేము సైతం తలుపు తట్టుతాం, ఖచ్చితంగా ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చిన అధికారాలు ఏవైతే అవన్నీ కూడా కావాలని ఇస్తుందనే ఆలోచన చేస్తున్న పరిస్థితి వల్ల కనిపిస్తుందని చెప్పి స్పష్టంగా చెప్తున్నారు. అయితే అక్కడ మాత్రం ఇండియా కూటమి అక్కడ అయితే ఇక్కడ మాత్రం హర్యానాలో మాత్రం బీజేపీ 3వ సారి కూడా అధికారం చేపట్టబోతుందని మనకు ప్రధానంగా అర్థమవుతుంది. Right, Levi. Thank you.